ఈరోజు క్రైస్తవం ఎలాంటి గడ్డు పరిస్థితి గుండా వెళ్తుందో 2 సంఘటనలు చెప్తాను. గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న అమ్మాయి మన చర్చికి వస్తుంది. ఆ చెల్లికి ఏదో గైనిక్ ప్రాబ్లం వచ్చి హైదరాబాద్లో పేరుగాంచిన డయాగ్నోసిస్ సెంటర్, ఆ సెంటర్కి వెళ్ళింది తన భర్తతో. ఆ హాస్పిటల్లో డాక్టర్ మా ఈ అమ్మాయిని చూసి, అమ్మాయి ఏంటి నుదుట బొట్టు లేదేంటి? నో మేడం, నేను క్రిస్టియన్, బీసీసీ. క్రిస్టియన్ అయితే బొట్టు పెట్టుకోవా? మేడం నా బొట్టు జోలి మీకెందుకు మేడం, నేను ఎందుకు హాస్పిటల్కి వచ్చాను? అనారోగ్యాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే చేయండి, లేదంటే వెళ్ళిపోతాను. వాస్తవంగా దానికి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారట. మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా కావాలని, మేడం నొప్పి మేడం భరించలేకపోతున్నాను మేడం, నేను భరించలేను మేడం అంటే ఆవిడ అందట, మీ యేసు ప్రభు ఉన్నాడుగా స్మరించుకో. కడుపు అంతా కెలికి వదిలిపెడితే వారం రోజులు మంచం మీద నుంచి దిగల. నాకు బాగా సన్నిహితులైన దైవజనులు అజయ్ గారని, వాళ్ళ పాప పూర్తి పెంతుకోస్తు డాక్టర్లు పెరిగిన బిడ్డలు. తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉన్నారో ఒంటి మీద ఏ ఆభరణం ఉండదు. చివరికి చెవులు కూడా పిల్లలు కుట్టించాల. ఆ కాలేజీ ప్రొఫెసర్ ఈ అమ్మాయిని చూసి, ఏమట్లా బోడి ముఖంతో వస్తున్నావు, నోటు బొడి పెట్టుకోవా? ఏం బోడి ముఖంతో వస్తున్నావు? మెళ్ళ కనీసం బంగారు గోలు చేసుకోవా? ఏం చెవులు కనీసం ఏంటిదే? మా డాడీ పాస్టర్ మేడం, నేను అలా చేయను మేడం. మీ డాడీ ఒక్కడే పాస్టరా? ఎంతమంది పాస్టర్ పిల్లలు అట్లా లేరు? నువ్వు ఇట్లా రావద్దు. తండ్రికి చెప్పింది, రే ఒకవేళ ఆ కాలేజీలో నుంచి నేను తీసేసినా పర్వాలేదు, కానీ రాజీ లేని జీవితం ప్రభు కొరకు జీవించు. మేడం నన్నేమనుకోవద్దు, దయతో క్షమించండి. మా నాన్న ఇలా పెంచాడు. సంవత్సరం పాటు టార్చర్ అంట, టార్చర్. ఆ పీజీ కాలేజీలో ఆ అమ్మాయి ఈ అబ్బాయితో, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో ఇలా సరసాలాడుతూ ఉంటే వాళ్ళందరి మధ్యలో బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లు ఈ అమ్మాయి తన పవిత్రతను కాపాడుకుంటూ క్రీస్తుకు సాక్షిగా బ్రతికిందట. అదే ప్రొఫెసర్ సెకండ్ ఇయర్ క్లాస్ చెప్తూ ఆడపిల్లలంటే అదిగో అజయ్ పాస్టర్ గారి కూతురుందే, ఆ అమ్మాయిలాగా బ్రతకాలి, ఆ అమ్మాయిలాగా బ్రతకాలి. దైవజనమా, విరోధుల నోరు ఎలా మూయించాలో తెలుసా? నీ సత్ప్రవర్తన ద్వారానే మూయించాలి. నీ సత్ప్రవర్తన ద్వారా ఏ వ్యక్తి నిన్ను దూషించాడో ఆ దూషించిన వాడే ప్రశంసించేటట్లుగా క్రీస్తు సత్ప్రవర్తన ఆ స్థలాల్లో మనం కనపరచుదుం గాక.